గాయస్ ఇప్పుడు ఫైనలీ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ మనం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళేది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. మన ఇండియాలో 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ప్రతిరోజు మార్నింగ్ మనకి ఇక్కడ భస్మ ఆరతి ఉంటదంట. ఓన్లీ మార్నింగ్ లోనే ఉంటది. ఆ ఆరతి అనేది ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి కిత్నాక నైస్ నైస్ మనకు అక్కడ భారత్ మాత మందిర్ ఉంది. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ భస్మ ఆరతి అనేది మనము ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. మగవాళ్ళు అయితే ధోతి అంటే మొత్తం ట్రెడిషనల్ గానే వెళ్ళాలి అంట. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నైట్ 11 PM వరకు ఉంది. సో ఈ టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనము. ప్రజెంట్ ఇప్పుడు మనం భారత మాత మందిర్ దగ్గర అయితే ఉన్నాము. చాలా బాగుంది. అండ్ ఇవన్నీ జ్యోతిర్లింగాలు. ఇప్పుడు మనకి ఇండియా మ్యాప్ ఉంది. సో ఎక్కడెక్కడ ఉన్నాయో జ్యోతిర్లింగాలు ఇవన్నీ లొకేట్ చేసారు. మొత్తము 12 ప్లేసెస్ 12 ప్లేసెస్లో ఉంటాయి జ్యోతిర్లింగాలు అయితే. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలు అనేటివి అన్ని స్వయంభూ అనమాట. అంటే స్వయంగా క్రియేట్ అయినవి. అండ్ ఇవి చాలా బాగుంది. మనకి హిమాలయాల నుంచి నదులు ఫ్లో అవుతున్నట్టు ఇట్లా వాటర్ ను కూడా రియలిస్టిక్ గా చూపిస్తున్నారు మనకి. మనకి భారత మాత బ్యాక్ సైడ్ లో మొత్తం లొకేషన్ అయితే బాగుంది. నైట్ లో ఇంకా బాగుంటదంట. మీరు వచ్చే వాళ్ళు అయితే నైట్ లో వస్తే చాలా బాగుంటది. అండ్ ఇక్కడ మనకి పంచముఖి హనుమాన్ కూడా ఉన్నాడు. వ్యూ అయితే ఈరోజు చాలా బాగుంది చూడండి. అగో అండ్ కలర్ మనకి ఏందరా ఇది అక్కడ మనకి లైవ్ కూడా అవుతుంది చూడండి. వాడు క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. ఇది చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. నాకు తెలిసి వీడియోస్ అయితే అలా ఉండయి. ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ నడిచాము అనుకుంటా. ఇట్లా చాలా పెద్దగా ఉన్నాయి గేట్స్ అయితే. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చినాము. కరెక్ట్ ఆరతి టైంకి వెళ్ళి ఉండే మంచిగా అయిపోయింది దర్శనం అయితే. అండ్ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా మీరు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే నైట్లో రండి. అంటే ఈవినింగ్ టైంలో వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే నైట్లో అయితే వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఫైనల్గా ఇప్పుడు మేము టెంపుల్ నుంచి బయటకు వస్తున్నాము. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఈ ఉజ్జయిన్ సిటీలోనే ఇంకా 4-5 టెంపుల్స్ ఉన్నాయంట. అవి వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆటో తీసుకొని ఆ ప్లేసెస్ అన్నీ మేము కవర్ చేయడానికి వెళ్తున్నాము. ఫైనల్ ఇవే ఎలక్ట్రిక్ ఆటోలో ఫస్ట్ టైం ఇక్కడ కూర్చోవడము. मैं उधर बैठना ना आगे. ठीक है ठीक है. ए चार्जिंग का चलता है? हाँ चार्ज बैटरी गाड़ी का नाम क्या बोलते हैं? शिवम 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 गाड़ी का नाम शिवम नहीं, ये इसका ए रिक्शा ऑटो है. क्या क्या बोलता है उसको? ए रिक्शा ऑटो. ए रिक्शा. ये रिक्शा ए रिक्शा ए रिक्शा ए रिक्शा ऑटो. ठीक है ठीक है. मेरे को इंजन आया था. कोई दिक्कत नहीं, चलता है. ए कितना आवर्स तक आता एक चार्ज में? एक चार्ज में 100 किलोमीटर चलता है. 100 किलोमीटर. अच्छा है. लाइट भी है? हाँ लाइट वगैरह सब है. इसमें रिवर्स कैमरा वगैरह भी सब है. किधर है? वो रिवर्स कैमरा है. ఓ అచ్చా. ఫస్ట్ ఇప్పుడు మనము కాళీమాత శక్తిపీఠంకి వెళ్తున్నామంట. అంటే కాళీమాత ఈ లిఫ్ట్స్ పడ్డాయి ఇక్కడ. కిतना दूर है पूरा? पूरा 20 से 22 किलोमीटर के रोड में आता है. అంటే 20+ కిలోమీటర్స్ ఉంటా అంటే ఇదంతా మనకు తిరగడానికి. సో అందుకోసం ఇట్లా ఆటో వేసుకొని తిరిగితే మనకైతే బాగుంటుంది. గఢ్ కాళికా మాత టెంపుల్. మనం ఉన్న మహాకాళి టెంపుల్ ఇది శక్తిపీఠము. మెయిన్ ఇది ఏంటంటే అమ్మవారి లిప్స్ పడ్డాయి అంటే ఇక్కడ ఈ మధ్యప్రదేశ్లోనే దొరుకుతాయి అంట ఆటోలు. 2.5 lakhs అంటే ఇవి. చాలా బాగుంది. మనకు బైక్ నడిపించిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ స్విచ్చెస్ కూడా ఇక్కడ బాగున్నాయి. హారన్ అండ్ ఇది లైట్
అండ్ ఇది అప్పర్ డిప్పర్. అండ్ ఇది మనం ఆన్ చేస్తే ఫ్రంట్ పోతే, ఇది ఆన్ చేస్తే రివర్స్. అయ్యో రివర్స్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ కెమెరా కూడా ఆన్ అవుతుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వినాయకుని టెంపుల్కి అయితే వచ్చినాము. దీని తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్తాము. అండ్ కాలభైరవది స్టోరీ అయితే చాలా బాగుంది, అది మీకు చెప్తాను. అసలు ఇక్కడ ఒక్కొక్క విగ్రహం అయితే చాలా ఐఫీస్ట్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిన గణేష్ టెంపుల్ రాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు ప్రతిష్ఠించాడంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే కాలభైరవ టెంపుల్లో కాలభైరవునికి వీళ్ళు ఆల్కహాల్ అనేది పూజారులే తాగిపిస్తారంట. దేవునికి అంటే ప్రసాదం ఇస్తారంట. సో ఇది ఎందుకంటే మనకి భక్తులకి ధైర్యాన్ని పెంచడానికి ఇలా చేస్తారంట. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఒకవేళ అలౌ చేస్తే క్లిప్స్ అయితే ప్లే చేస్తాం. సో ఇక చూడండి, ఇక్కడ మనకు మందు కూడా అమ్ముతారు టెంపుల్ లోపల. ఇదే కాలభైరవునికి ప్రసాదం లాగా ఇస్తారనమాట. సో మేము కూడా ఏదైనా తీసుకొని ఆఫర్ చేస్తాము. ఇక చూడండి, ప్రతి ఒక్క మందు బాటిల్ అయితే ఉన్నాయి. ఇక్కడ 100 రూపీస్ అంట. ఈ రెండు కలిపి తీసేసుకుంటున్నా. కితనాయో 100 రూపాయలు. ఒకసారి చూపించండి ఇటు. అయ్యో అందరం సిగ్నేచర్ క్వార్టర్ అండ్ ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. ఇవి కాలభైరవ స్వామికి ఆఫరింగ్ అనమాట. క్రౌడ్ ఎక్కువనే ఉంది. శ్రీ కాలభైరవ మందిర్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువనే ఉన్నారు. पूर्ण टाइम आणायचं आगे आओ बहुत ही आगे चलो टीका के दे आए टीका दो आइयो बेटा आइयो पहलवान चलो भैया आइयो महाराज ओ गिर गया आइयो भैया मुंह से खोली क्या भैया नहीं चलो आगे आओ मोबाइल बंद करो ప్రసాదం అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. నెక్స్ట్ మనం సిద్ధావత్ అరే ఆగురా అర్జర చెప్పనీరా బొమ్మం బోలో. ఇప్పుడు నెక్స్ట్ మనం సిద్ధావత్ మందిర్కి వెళ్తున్నాము. ఇది ఏంటంటే చెట్టు ఉంటుంది కదా, చెట్టుని పూజిస్తారంట. అంటే ఈ చెట్టు కిందనే మన శివుడు కూర్చొని ధ్యానం చేసిండంట. అందుకోసము ఆ ప్రదేశానికి ఆ ప్రేయర్ వచ్చింది. శివుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి చాలా మంది దర్శించుకుంటారు. ఓకే, సో ఇవన్నీ చాలా ఓల్డ్ టెంపుల్స్ అనమాట. అండ్ నైట్ కాబట్టి మనకి రష్ అనేది చాలా తక్కువ ఉంది. మార్నింగ్ టైమ్స్ లో అనేది క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టెంపుల్ అయితే క్లోజ్ చేసారు. సో లైట్ గా ఇక్కడ గ్యాప్ లో నుంచి చూస్తున్నాం మేము. కనిపిస్తుందా? అచ్చా, ఇదే ఆ చెట్టు అనమాట. శివుడు ఇక్కడనే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసిండు. అండ్ ఇక్కడ మనకి క్షిప్రా నది అనమాట. నది పక్కనే ఉంది చెట్టు. అండ్ మనకి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది. సో చూడండి, మనకి చెట్టు అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే శివుడు ఉన్నాడు. ఈ గ్యాప్లో నుంచి మీకు చూపిస్తా. ఇగో గ్యాప్లో నుంచి లైట్గా కనిపిస్తుంది చూడండి. ये क्या मंगल ग्रह का जन्म स्थान है। मंगल ग्रह का जन्म स्थान है पूरे भारत और पूरे विश्व में की। नवग्रहों के ये सेनापति है और 21 विभागों के अधिपति है मंगल ग्रह। शिव रूप में विराजमान है क्योंकि शिव जी का और एक अंधकासुर नामक राक्षस का यहाँ पर घोर युद्ध हुआ था। युद्ध के दौरान शिव जी का मस्तक का पसीना इस जगह धरती पर गिरा। यदि कोई दोष या कोई बाधा आती, 21 प्रॉब्लम आती, जो बोर्ड पर लिखा हुआ फर्स्ट नंबर से भूमि प्राप्ति, धन प्राप्ति, पुत्र प्राप्ति, शीघ्र ही शुभ वर वधु, यश प्राप्ति, मंगल दोष निवारण, समस्त रोगों का नाश। मंगलनाथ भगवान है। ఇగో నాగంబాంది. దాని స్కిన్ పోయిన తర్వాత ఇట్లా వస్తుంది చూడాలి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. కూసం. చాలా పెద్ద ఉంది కదా. మధ్యప్రదేశ్ టేస్ట్ గ్యారంటీ. ఏంది ఇది? మిక్స్ వెజ్ అండ్ కాజు పన్నీర్ కదా.
రైట్ ఈ రెండు అయితే ఇక్కడ ఆర్డర్ ఇచ్చినాము తినేసి నైట్ మాత్రం ఇక్కడనే స్టే ఇక ఉజ్జయిన్లో. గైస్ ఫైనల్గా మా ప్లేసెస్ అన్నీ అయితే కవర్ అయిపోయినాయి, దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము నైట్ స్టే అనేది ఇక్కడనే ఉజ్జయిన్లో రూమ్ తీసుకొని నైట్ స్టే చేస్తున్నాము. సో ఈ వీడియో అనేది ఇక్కడతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ అయితే మేము రేపు మార్నింగ్ అయోధ్యకి స్టార్ట్ అవుతున్నాము. అయోధ్య వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 1000 కిలోమీటర్స్ ఉంది. సో రేపు మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు మొత్తం కంప్లీట్గా డ్రైవింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఆన్ అనదర్ వ్లాగ్.